సో మనకి ప్రతి మీల్లో 20 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి. గ్లూటెన్ ఫ్రీ ఆటా అంటే నేను ఆటాతో కన్నా ఇలాంటి వాటితో పుల్కాలు చేసుకున్నా, చపాతీస్ చేసుకున్నా, రోటీస్ చేసుకున్నా మంచిది అని ఇది చూపిస్తున్నాను. దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ వీడియో, వాచ్ ఇట్. సత్తు అంటారు, నేను పొట్టుతో పాటే ఇది వేసేస్తాను. సత్తు అంటారు, రోస్టెడ్ చెన్న, ఉప్పు శనగలు అంటారు. మనం చిన్నప్పుడు ఉప్పు శనగలని టైంపాస్కి ట్రైన్లో అలా తినేదాన్ని. ఇది ఒక కప్పు తీసుకున్నా. 1 కప్పు బొబ్బర్లు, 1 కప్పు రాజ్మా, మీరు తినలేను. 1 కప్పు ఓట్స్, కొంచెం డైజెషన్కి వామ్. సో ఇప్పుడు మిక్సీ వేసేసుకో. సో ఇదంతా మెత్తగా చేసుకున్నా. సో నేను ఇప్పుడు కొన్ని 3-4 పుల్కాలే కాబట్టి దానికి తగ్గ పిండి తీసుకుంటాను. సో సాల్ట్ కొంచెం. నాకు ఇంగువ ఇష్టము, డైజెషన్కి కూడా మంచిది. ఇంగువ వేస్తే ఏం బాగుంటుంది అంటారు, ట్రై చేసి చూసి అప్పుడు నాకు చెప్పండి. నిజంగా బాగుంటుంది ఈ స్మెల్. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయండి. కొంచెం గీ వేద్దాము, ఇది కరగబెట్టాను. పన్నీరు కర్రీ అనమాట. ఎలా చేస్తున్నానో చూడండి. పన్నీర్ని ఫస్ట్ ముందు రోస్ట్ చేస్తున్నాను. బటర్లో అయినా చేయొచ్చు, నాకు ఇంట్లో బటర్ లేదు అందుకని కొంచెం గీ వేసుకుంటాను. పన్నీర్లో ఉండే కొంచెం వాటర్ అలా వస్తుంది, ఇది పోయేదాకా మనం వేసుకోవాలి. కొంచెం పన్నీర్ని పక్కకు తీస్తున్నాను. సో ఈ కప్పు పన్నీర్ని నేను పక్కకు తీస్తున్నాను. దీన్ని కొంచెం మసాలా కోసం, గ్రేవీ కోసం మళ్ళీ వేస్తున్నాను. కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను. దీంట్లోనే చేసిన గరం మసాలా కొంచెం వేసేసి ఆఫ్ చేస్తాను. ఒక్కసారి అలా అనేసి మిక్సీ వేసేసుకున్నాం. ఇప్పుడు మనం పన్నీరు, కొంచెం గరం మసాలా, ఇంట్లో చేసుకున్న గరం మసాలా అది, అండ్ బ్రౌన్ ఆనియన్స్ కలిపి ఇది ఒక గ్రేవీ కింద తీసుకుందాం. అంటే మనం గ్రేవీలో కూడా కొంచెం పన్నీర్ మిక్స్ చేయడం వల్ల గ్రేవీలో కూడా మనకి కొంచెం ప్రోటీన్ క్వాంటిటీ వస్తుంది. కొంచెం వాటర్ పోస్తున్నాను. 1 టీ స్పూను గీ వేసుకోండి. నేను దీంట్లో గీనే వేస్తున్నాను. ఇది ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా కలిపి పేస్ట్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి దీన్ని ఇప్పుడు చిన్న మంట మీద పచ్చి వాసన పోయేదాకా కలిపెట్టుకుంటూ చేసుకోవాలి. ఈ గ్రేవీని దీంట్లో వేసేసాను. సాల్ట్ టేస్ట్కి తగినంత. ఆల్రెడీ పుల్కాల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇందులో కొంచెం వేసి, సో వేయించుకున్న పన్నీర్ ఇందులో వేసేస్తున్నాను. సో కారం వేయట్లేదు, ఆల్రెడీ ఆనియన్, టొమాటో అండ్ గ్రీన్ చిల్లీస్ కలిపి పేస్ట్ చేసేసి ఫస్ట్ వేసేసాను. కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది, ట్రై చేయండి. కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను, నా ఫేవరెట్. సో లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ బాగా కట్ చేసుకొని వేసుకోండి. దంచి కూడా వేసుకోవచ్చు, మిక్సీ వేసుకొని కూడా వేసుకోవచ్చు. జాగ్రత్తగా గీతో చేసుకోవాలి, పిండితో కంటే. సో ఇది కొంచెం తిక్కుగానే వస్తుంది. ఎడ్జెస్ దగ్గరే కొంచెం ఇట్లా అనుకుంటా ఉండాలి. కొంచెం నేను నెయ్యి వేసాను కాబట్టి అతుక్కోవట్లేదు. ఇలా జాగ్రత్తగా నెయ్యి వేసుకుని చేసుకున్న తర్వాత పెనం మీద కొంచెము గీ వేసుకుంటున్నాను. కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి. సో ఈ 2 రోటీస్ ఇంకా వేడిగా ఉన్నాయి తెలుసా, తినద్దు. చక్కగా ఆనియన్ ఉంది కదా, మన నా ఫేవరెట్. అండ్ గట్ ఫుడ్, డైజెషన్ ప్రాబ్లం రాదు. లెమన్ ఇన్సులిన్ స్పైక్ చేయదు. విటమిన్ సి. సో మొలకెత్తిన మెంతులు. నా సలాడ్ ఎప్పుడు ఇంతే కదా, ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యి నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు. మొలకెత్తిన మెంతులు చేదు ఉండవు, ఇన్సులిన్ స్పైక్స్ తగ్గుతాయి. మనం ఏమి తిన్నా బాడీలో గ్లూకోజ్ స్పైక్స్ లేకుండా తింటాం మాత్రమే హెల్దీ, అదొక్కటే హెల్దీ. సో మనం ఏం తింటున్నా, నోట్ దిస్ పాయింట్, గ్లూకోజ్ స్పైక్స్ ఉండకూడదు. ఇందులో ప్రోటీన్ ఉంది. ఇవన్నీ రాజ్మా, బొబ్బర్లు, రోస్టెడ్ చెన్న అంటే సత్తు పౌడర్తో. ఇది పన్నీరు గ్రేవీ కూడా, పన్నీర్ గ్రేవీ మిక్స్ చేసి గ్రైండ్ చేసిన గ్రేవీ. సో అంతా ఎంటైర్ ప్రోటీన్ ఉంది. అండ్ ఎలాగో వెజ్ కాబట్టి ఎలాగో కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి. సో ఇప్పుడు తినేద్దామా? గ్రేవీ సూపర్ ఉంది కదా, స్మెల్ అయితే చాలా బాగుంది. సో ఇది కొంచెం కంచంలో పెట్టుకున్నాను. సో తీసుకు. అక్క ఆగు, నాకు కూడా పెట్టు. ఏంటిది చాలా బాగుంది. నేను మా సిస్టర్, ఓన్ సిస్టర్, తినేస్తుంది. చూడడానికి బాగుందిగా, నోరు ఊరుతుంది అందుకే. సో నేను చెప్పింది ఏంటి, ఫస్ట్ ఇలా మంచిగా గ్రేవీ తీసుకొని, గ్రేవీ ఎక్కువగా, పన్నీర్ ఒక పన్నీర్ ఫుల్ గ్రేవీ ఎక్కువగా, ఇది తినేసి అంతేనా? సో ఇప్పుడు అడుగుదాము తనకి ఏమైనా చేదుగా, అంటే కారంగా ఏమన్నా అనిపించింది. ఎలా ఉంది ఆనియన్? మెంతులు టేస్ట్ అయినా తెలుస్తుందా? లేదు, మెంతులు చాలా బాగుంది. అసలు మెంతుల్లాగే తెలియట్లేదు కదా. చాలా చక్కగా. డయాబెటిక్ పేషెంట్స్ కానీ, పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి కానీ
నార్మల్గా ఇప్పుడు నాలాగా హెల్త్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మనకి ఎవ్రీడే మనకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇలా చేసుకుంటే ఎవ్రీ మీల్లో 20 grams ఆఫ్ ప్రోటీన్ కావాలి కాబట్టి ఆ రిక్వైర్మెంట్ అయిపోతుంది. సో తినద్దం పట్ట నేను ఇవ్వను, మొత్తం నాదే. సో తినేనివ్వండి. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారని ఇది చేస్తున్నాను. సో ట్రై తినండి, హెల్తీగా ఉండండి.